హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఆంజనేయ స్వామి ఎదురుగుండా ధ్వజస్తంభం చూడండి. గుడి ఎంత బాగుందో, నీట్గా ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి చూపించాను మీకు, ఇది రెండోసారి పెడుతున్నాను చూడండి. ఎదురుగుండా ధ్వజస్తంభం, స్వామివారు, పైన గోపురం మీద స్వామివారు, అమ్మవారు, వినాయకుడు. ఇది చుట్టూ ప్రాకారం అండి, ప్రదక్షిణ చేసే స్థలం. పోయినసారి మీకు ఇది చూపించలేదు. ఇది ధ్వజస్తంభానికి ఎదురుగుండా కింద గరుడాల్వారు ఉంటారు. ఆయనకి ఎదురుగుండా స్వామివారు అనమాట. నేను ఇది దొంగతనంగానే తీసాను వీడియో, సరిగ్గా రాదు కానీ అడ్జస్ట్ చేసుకుని చూడండి. గోపురం మీద స్వామివారు, వినాయకుడు, ఇటుపక్క అమ్మవారు ఉన్నారు. ఇది గరుడాల్వారు ఉన్న గోపురం అనమాట. స్వామివారు ఉంటారు చూడండి. గరుడాల్వారు కూడా చాలా బాగుంటారు, చూసారా. సైడ్ నుంచి గరుడ స్వామిని చూస్తూ వెంకటేశ్వర స్వామిని చూడాలన్నమాట. యాక్చువల్గా అదే పద్ధతి. ఈయన గరుడాల్వారు. ఓం శ్రీ గరుడధ్వజాయ నమః, ఓం శ్రీ గరుడధ్వజాయ నమః, ఓం శ్రీ గరుడధ్వజాయ నమః అంటూ స్వామివారిని చూడాలన్నమాట. మనం శివుడికి నందిని చూసి శివుడిని చూస్తాం కదా, అలా అన్నమాట. గరుడాల్వారిని తలుచుకుంటూ స్వామివారిని చూడాలి. మనకి ఏమైనా ఉన్నా కూడా గరుడ స్వామితో చెప్పాలంటారు. అది ఆంజనేయ స్వామివారండి. ఇది చుట్టూ ప్రదక్షిణ చేసే ప్రాకారం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటి అంటే, ఈ శ్రావణ మాసంలో ఇక్కడ కళ్యాణోత్సవం చేస్తున్నారండి స్వామివారికి. పెద్ద బ్యానర్ పెట్టారు బయట, కానీ చాలా బాగా చేస్తారండి కళ్యాణం అనేది. నిజంగా ఇలాంటి చోట సామూహిక కళ్యాణాలు జరుపుకునేటప్పుడు కట్టాల్సిన ముఖ్యమైన విషయం అన్నమాట. ఇదంతా చుట్టూ చూడండి. మీకు ఇప్పుడు స్వామివారి కథ అంతా ఇలాగా చుట్టూ ఉన్న ప్రాకారం మీద పోస్టర్స్గా పెట్టారన్నమాట. చూసారా, ఆవు రావడం, పాలు పోయడం, స్వామివారు తపస్సు చేస్తున్నప్పుడు పుట్ట, ఇదంతా పెట్టారు చూడండి. ఎంత బాగుంటుందో కథ అంతా. ఈ గోడ మీద చూస్తే తెలియని వాళ్ళందరూ ఆ కథ తెలుసుకోవచ్చు. కొంచెం వీడియో ఒక క్లియర్గా లేనట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి. ఎందుకంటే నేను దొంగతనంగా తీశాను, తీయనీరు అనమాట. స్ట్రిక్ట్గా ఫొటోస్ వీడియోస్ ప్రోహిబిటెడ్ అని పెట్టారు. చూడండి ఎంత బాగా ఆర్ట్ చేయించి అక్కడ పెట్టారు. ఇదో పెద్ద మండపంలా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేస్తారనమాట. ఇక్కడ పౌర్ణమికి చాలా బాగుంటుందండి. చక్కగా గుడి ప్రశాంతంగా ఉంటుంది. ఇదో చూసారా ఎంత బాగుంటుందో. అది మండపం, అద్దాల మండపం ఉంటుంది. చుట్టూ వెనకాల వైపు ఉన్న గోపురాలు. ఈ స్వామివారి శిఖర దర్శనం కోటి పుణ్యం అంటారు కదా, చూడండి. వచ్చి చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే గోపుర దర్శనం చేసుకుని తరించండి. చాలా బాగుంటుందండి, చాలా సంతోషంగా ఉంటుంది ఈ గుడికి వస్తే కూడా. అటుపక్క ఫ్రంట్లో ఒక పెద్ద చెరువు అన్నమాట. చెరువు, అలాగే పెద్ద మర్రి వృక్షం కింద చక్కగా సుబ్రహ్మణ్యేశ్వరుడు. శనివారం భోజనాలు పెడతారండి. శనివారం మనం 3 వరకు ఏ టైంకి వచ్చినా భోజనం చేయొచ్చు. భోజనం చేసేవాళ్ళు లోపల ద్వారపాలకులు అనమాట, జై విజయులు. లోపలికి వెళ్తాం చూడండి. స్వామివారిని కొంచెం దగ్గరగా చూపించగలుగుతాను. ఇది లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి. స్వామివారి నిలువెత్తు విగ్రహం అండి, బాగుంటుంది. ఇది వెనక వైపు ఉన్న గోపురం. ఇది ఇటుపక్కకు వచ్చిన శిఖర దర్శనం. చూసి తరిద్దామండి. చాలా బాగుంటుంది నిజంగా. గుడిలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు. గుడి వదిలి రాబుద్ది కాదు నాకైతే. నేను ఈ బెంగళూరు వచ్చానంటే డైలీ వెళ్ళి దర్శనం చేసుకుని వస్తానన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.